నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, డీఆర్ఓ కాజావలి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సమాజంలో సంస్కరణలకు బాటలు వేసిన మహనీయులు పూలే అని, అందుకే ప్రతి వాడలో పూలే వర్ధంతి జరుపుకుంటున్నామన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాంగంలో అవకాశాలు కల్పించేందుకు ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 34% రిజర్వేషన్ తెచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీ హక్కులను కాలరాసి వారికి ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేటర్లు పయ్యావుల అశోక్, సమత తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా విరోధించి మహిళలకు ముఖ్యంగా మొదటి విద్యాలయాన్ని, పాఠశాలను పెట్టి మహిళలను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ప్రతి వాడవాడలో, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నతి వైపుకు నడిపించాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి గురువుగా మనం జ్యోతిరావు పూలేని అభివర్ణిస్తాం. ఎందుకంటే ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు 1-2 కాదు. మహిళలకు విద్యా హక్కును కల్పించినటువంటి ఒక సంస్కర్త. అదేవిధంగా సమాజంలో సంస్కరణలకు బాట వేసినటువంటి ఒక సంఘ శిల్పి ఆయన. మరి ఈ రకంగా చెప్పాలంటే బాలుల హక్కుల గురించి, రైతుల హక్కుల గురించి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి గల్లా మాధవి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. సమసమాజ స్థాపన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే విశేష కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు విద్యతోనే రాణించగలరని మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడో గుర్తించారని చెప్పారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్లో ఆయనకి నాయకులతో, కార్యకర్తలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే అంటేనే మనందరికీ ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, ఒక విద్యావంతులుగా మనందరికీ సుపరిచితులే. ఆయన లాంటి కృషివంతులైన వాళ్ళ వల్లనే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా బయటికి వచ్చి ఉన్నత విద్యావంతుల్లాగా ముందుకు వెళ్తూ, సామాజిక రుగ్మతల నుంచి బయటికి వెళ్తూ ఈరోజు ఒక చక్కటి స్థానంలో మేమందరం కూడా ఈరోజు ముందుకెళ్తున్నామనంటే కేవలం అలాంటి మహనీయుల యొక్క కృషి ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఎప్పటి నుంచో ఉన్న పితృస్వామిక సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి, లేదంటే వెనకబాటు నుంచి బయటికి వేయాలి అనంటే, వాళ్ళు బయటికి రావాలి అనంటే చదువు ఒక్కటే మార్గము అని చెప్పి మొట్టమొదటి విద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసి సమాజంలో స్త్రీకి విద్యని అందించిన మహోన్నత వ్యక్తి. గుంటూరు గాంధీగా పేరుగాంచిన వట్టుకూటి వెంకట సుబ్బయ్య వర్ధంతిని లక్ష్మీపురంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్తో పాటు కొండా శివరామరెడ్డి, పాటిబండ్ల విష్ణు, శేషగిరిరావు, సత్యవతి, కస్తూరి తదితరులు పుష్పాంజలి ఘటించారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 40 ఏళ్ల పాటు గుంటూరులో శ్రమదానం చేసిన వ్యక్తి వెంకట సుబ్బయ్య అని డొక్కా తెలిపారు. ఆయన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహానుభావుడు తన జీవించిన కాలంలో పారిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యత, గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పారిశుద్ధ్యం కోసం ఒక ప్రచారంగా నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తులను స్మరించుకోవడం, పారిశుద్ధ్యం అనేది ఇప్పుడు అన్ని అనారోగ్య సమస్యలకి అదే కారణంగా ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు. ఆ రోజే దాన్ని గుర్తించి ఆయన ప్రచారం చేస్తూ గాంధీ గారి సాహిత్యాన్ని, పెద్దల సాహిత్యాన్ని, సమాజ హితాన్ని గురే సాహిత్యాన్ని కూడా ప్రజలకి దగ్గరగా చేసిన వ్యక్తి వట్టిగూడి వెంకట సుబ్బయ్య గారు. అలాంటి పేరునికైన వ్యక్తి, ఆయన గుంటూరు గాంధీగా ప్రసిద్ధుడైన వ్యక్తి. ఆయన ఈరోజు మననం చేసుకోవటం, ఆయన యొక్క విలువల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. భావితరాలకి వారి యొక్క ఆలోచనలు అందించాల్సిన అవసరం కూడా ఉందని. అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏస్ రత్నం అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఏశ్రత్నం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. విద్య గొప్పతనాన్ని గుర్తించి మహిళలు కూడా రాణించాలని పూలే నిరంతరం పరితపించారని ఏశ్రత్నం తెలిపారు. జ్యోతిరాబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున ఒక పండగలాగా జరుపుకుంటున్నారంటే ఆయన సామాజిక స్ఫృతి, ఆయన పడిన కష్టాలు, 19వ శతాబ్దంలో ఆయన పడిన కష్టాలు, ఈ కుల వివక్ష ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో, 18-19 సెంచరీలో కుల వివక్ష ఎలా ఉండేది అనేది ఈ రోజున సుమారుగా మరి 100 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే పోరాడారన్నారు. ఆడపిల్లలకు విద్య అవసరమని సావిత్రిబాయి పూలే మహిళల కోసం పాఠశాల ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీలు తోటా శ్రీనివాస్, దేశు సత్యనారాయణ, బీసీ నాయకులు శేషగిరి, కామేపల్లి వెంకటేశ్వర్లు, మల్లాల లక్ష్మణ్, జితేంద్ర గుప్తా, మర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారు కుల వివక్షకి వ్యతిరేకంగా, అలాగే స్త్రీల హక్కుల కోసం, అలాగే విద్యా వ్యాప్తి కోసం ఆ రోజుల్లో ఎంతో బలంగా పోరాడినటువంటి మహానుభావులు వారు. మనుధర్మం పాటించేటువంటి ఆ రోజుల్లో కులాలు అంటరాని వారిని, అస్పృశ్యతని రూపుమాపే విధంగా వారు చేసినటువంటి ఎనలేని కృషి అనేది మన చరిత్రలో లిఖించదగినబడినది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యశోధన పేరుతో పూలే సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాటం చేశారన్నారు. అణగారిన వర్గాల అభివృద్ది కోసం అన్ని వర్గాల వారు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనేక మంది రోజున అసత్యాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాలికల విద్య కోసం, మహిళా విద్య కోసం, సమాజ ప్రగతి కోసం, అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. భారత రాజ్యాంగం అంబేద్కర్ పూలే ఆశయాలతోటి నిర్మించబడ్డటువంటి భారత రాజ్యాంగం ఈ రోజున సంక్షోభంలో పెడుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి, మహాత్మా జ్యోతిబా పూలేకి నివాళి. మహాత్మా పూలే ఆశయాలు కొనసాగించడంలో అణగారిన కులాలతో పాటు సామాజిక చైతన్యవంతమైనటువంటి ఇతర సామాజిక వర్గాలు కూడా కలిసికట్టుగా రావాలని కోరుతూ, సమాజంలో అణగారిన వర్గాలకి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య ద్వారానే సమాజం అభివృద్ది చెందుతుందని మహిళా పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయసుధ, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఒకసారి వారి సేవల్ని, వారి రచనని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకి విద్య కావాలి, విద్య ద్వారానే విముక్తి కలుగుతుంది, విద్య ద్వారానే పీడితులు, తాడితులంతా విముక్తి చెందుతారని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన తత్వవేత్త జ్యోతిబా పూలే. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నా గురువు జ్యోతిబా పూలే అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అంటే అంబేద్కర్ లాంటి వాడే నా గురువు అని చెప్పాడంటే అప్పటికే ఆయన సమాజంలో ఎంత గౌరవం తెచ్చుకున్నాడో ఒకసారి మనం చేసుకోవాలి. ఈరోజు బీసీ, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి సామాజిక న్యాయం కోసం, వాళ్ళ హక్కుల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఈరోజు చాలా ముందుంది. అందువల్ల మన చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు రావాలి. మరి పంచాయతీ, మండలాలు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి రిజర్వేషన్ పెంచాలి. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా టీబీ సెంటర్లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి రత్నం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు పూలే అని కొనియాడారు.
ఆనాడు ఉన్న అంటరానితనం మూఢనమ్మకాలు రూపుమాపేందుకు పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి మహనీయులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది, అంటరానితనం ఎలా ఉండేది, అడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము. అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమాన్ని హిందూ కాలేజ్ కూడలిలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసన శంకర్రావు, కుమ్మర క్రాంతికుమార్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, కర్ణా మాస్టర్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయమని పనిచేసిన మహనీయులు పూలే అని కొనియాడారు. దేశంలో విద్యాభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాజంలో ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఒక అణగారిన వర్గాలకే కాదు, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక శుభదినం. ఎందుకంటే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వెనకబాడి వర్గాల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే మన కోసం, మా బీసీల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడిన మహానుభావుడికి ఈ రోజున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో రాజకీయ పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఘన నివాళులర్పించడం నిజంగా అందరూ కూడా, మా బీసీ అందరూ కూడా ఆనందదాయకం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహంతో కలిపి ఐలాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూలే భవనాన్ని నిర్మించాలని కోరారు. బీసీల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాడికొండ నరసింహారావు, భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు, నల్లపు నీలాంబరం, డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్లో ఐలాండ్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ విగ్రహాన్నితో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా మరి సెంటర్లో ఐలాండ్ కట్టి మరి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా విగ్రహాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే భారతదేశానికి ఎంతో గొప్ప భవిష్యత్తునిచ్చాడు. సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిబా పూలే కానీ సమాజంలో అంటరాని కులంలో మనుధర్మం కొనసాగే రోజుల్లోనే వాళ్ళు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో భవిష్యత్తునిచ్చిన గొప్ప మేధావులు కాబట్టి వాళ్ళ విగ్రహం దాదాపు 200 విగ్రహం అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలియజేస్తారు. బీసీ నాయకుడు అయి ఉండి ఎన్నో సేవలు అందించిన జ్యోతి పూలే గారికి మా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఈరోజు బాధాకరం కూడా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా టీడీపీ బీసీ విభాగం నాయకులు వేములకొండ శ్రీనివాస్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలేని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఆయన బాటలోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ బీసీలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన చిన్నబుజ్జి, చల్లా ఆంజనేయ ప్రసాద్, తమటం రామకృష్ణ, చిన్న కొండలరావు, నాగేశ్వరరావు, శంకర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 18వ శతాబ్దంలో తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయునిగా చేసి ఆ రోజున పాఠశాలను ప్రారంభించి మహిళల విద్యతోనే అభివృద్ధి చెందింది రాష్ట్రం, దేశం అని చెప్పేసి ముందుకు పోయిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి 34%
రిజర్వేషన్ని ఆ రోజు వైకాపా ప్రభుత్వం 24% కుదించి బీసీలకు అన్యాయం చేస్తే ఈ రోజున 34% చేసి బీసీలకు కూడా రాజ్యాధికారాన్ని చేరువుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. అలాగే మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉచిత బస్సుని వారి స్ఫూర్తితోనే ఉచిత బస్సును పెట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.